ప్రతి పేదవారు సన్నబియ్యం తినాలని కాంగ్రెస్ ప్రభుత్వం ఈ పథకాన్ని తీసుకొచ్చిందని మహబూబాబాద్ జిల్లా కాంగ్రెస్ పార్టీ ఉపాధ్యక్షుడు డాక్టర్ బత్తుల శ్రీనివాస్ యాదవ్ అన్నారు. మంగళవారం డోర్నకల్ మండలంలోని ములకలపల్లి, చిలుకోడు గ్రామాల్లో ఉన్న రేషన్ షాపుల్లో సన్నబియ్యం కార్యక్రమాన్ని ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ శ్రీమంతులు తినే సన్న బియ్యం పేదలు కూడా తినే రోజులు వచ్చాయన్నారు. సీఎం రేవంత్ రెడ్డి కేబినెట్ మంత్రులతో చర్చించి ప్రజా ప్రభుత్వంలో ప్రతి పేదవాడు పండగ పూటే కాకుండా ప్రతిరోజు సన్న బియ్యం తినాలనే ఉద్దేశంతో ఈ పథకాన్ని ప్రవేశపెట్టారని, సన్న బియ్యం పథకం చరిత్రలో మిగిలిపోతుందని తెలిపారు. ఈ కార్యక్రమంలో మండల అధ్యక్షుడు జగదీష్, కాసం శేఖర్, స్థానిక రేషన్ షాప్ డీలర్లు, మండల పార్టీ నాయకులు, గ్రామ పార్టీ నాయకులు తదితరులు ఉన్నారు. పండగల పబ్బాలకే కాకుండా ప్రతిరోజు సన్నబియ్యం తినాలని చెప్పేసి ప్రతి పేదవాడు కడుపు నిండా సన్నబియ్యం తినాలనే ఉద్దేశంతో ఆహార భద్రతా చట్టాన్ని తీసుకొచ్చిన తర్వాత ఈనాడు రేవంత్ రెడ్డి గారు కేబినెట్ మంత్రులతోటి, సీనియర్ నాయకులతోటి పరిశీలన చేసి, అబ్జర్వ్ చేసి, ఆలోచన చేసి ఒక సదుద్దేశంతో ఈనాడు ప్రజాపాలన ప్రభుత్వంలో ప్రతి పేదవాడు పండగ పూటే కాకుండా ప్రతిరోజు సన్నబియ్యం, తెల్ల రేషన్ బియ్యం తినాలనే ఉద్దేశంతో ఈనాడు తెలంగాణ రాష్ట్రంలోని అన్ని మండల కేంద్రాలన్నీ గ్రామ పంచాయతీలలో ఈనాడు సన్న బియ్యాన్ని ఇచ్చే ఉద్దేశం చేసి ఈనాడు అమలు చేసినందుకు ప్రజల పక్షాన, అదేవిధంగా డోర్నకల్, ములకలపల్లి గ్రామ ప్రజల పక్షాన ప్రత్యేకంగా అభినందనలు తెలియజేస్తా ఉన్నాను. గతంలో ఎంతోమంది మేధావులు, ఆనాడు కాసు బ్రహ్మానందరెడ్డి కావచ్చు, ఆనాడు ₹1.90 ఆ తర్వాత బీసీల పక్షాన్ని నిలబడినటువంటి ఎన్టీఆర్ గారు ₹2 కిలో బియ్యాన్ని తీసుకొచ్చి ఈనాడు అట్లే కాకుండా ₹2 కూడా ప్రతి పేదవాడికి భారమైందనే ఉద్దేశంతో ఈనాడు రేవంత్ రెడ్డి గారు ఫ్రీగా సన్న బియ్యాన్ని ప్రతి ఒక్కరికి ఇచ్చే ఉద్దేశంతో చేసినందుకు యావత్ తెలంగాణ ప్రజలు రేవంత్ రెడ్డి గారికి రుణపడి ఉంటారని చెప్పి ఈ సందర్భంగా డోర్నకల్ మండల కమిటీ, అదేవిధంగా గ్రామ కమిటీ పక్షాన అభినందనలు తెలియజేస్తూ నా ఉపన్యాసాలు ముగిస్తూ ఉన్నాను.